వెల్కమ్ టు పెప్ టాక్ విత్ ప్రత్యూష 2 by Infinity. దీని గురించి తెలియని వాళ్ళకి క్విక్ ఇంట్రొడక్షన్. నేను ప్రీవియస్గా ఒక నెయిల్ సిరీస్ చేస్తానని చెప్పాను కదా, అట్లానే ఇది నెయిల్ సిరీస్లో ఒక వీడియో అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వీడియో. నెయిల్ పెయింట్స్ వేస్తూ ఐమ్ గోనా టాక్ అబౌట్ సమ్ టాపిక్. నేను కింద కమెంట్ చేయమని ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు ఏదైనా టాపిక్ గురించి వినాలనుకుంటే ఎవరూ కామెంట్ చేయలేదు కాబట్టి ఈ వీడియోలో నేను మాట్లాడేస్తున్నాను అమ్మ గురించి. 90sలో అమ్మ ఎంత బాగుండేవి ఆ రోజులు నిజంగా. దేవుడు వచ్చి ఒక కోరిక కోరుకో అంటే దేవుడా ప్లీజ్ నన్ను మళ్ళీ నా చైల్డ్హుడ్కి తీసుకెళ్ళు అని అడుగుతాను ఖచ్చితంగా. చాలామందికి అలా ఏమంటారు ఎంతూజియాజం ఉంటుంది, లైక్ ఐ వాంట్ టు రీలివ్ అగైన్ అని, చైల్డ్హుడ్ని మళ్ళీ రిలీవ్ చేయాలన్న కోరిక చాలామందికి ఉంటుంది కదా. సో ఏంటంటే అప్పట్లో అమ్మ, మనం స్కూల్ నుంచి రాగానే ఇంట్లో అమ్మ కనిపిపోతే ఎంత చిరాగ్గా ఉంటుందో. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ అలా పక్కన పడేయంగానే అమ్మ చేసే ఒక మంచి స్నాక్స్ తింటాం. బయటంతా ఆడుకొని వచ్చేలోపు అమ్మ వేడిగా అన్నం వండి పెడితే ఆ అన్నం తిని హాయిగా నిద్రపోవటం. ఇవి మోస్ట్లీ మన డేస్, చైల్డ్హుడ్ డేస్. తన యూత్ని అంతా నిజంగా ఇప్పటిలాగా కాకుండా అప్పుడు ఇంకా ఇవాళ రేపు కూడా డెడికేటెడ్ ఉన్నారు, కాదని నేను అనలేను, బికాజ్ ఐఎమ్ ఏ మదర్ మై సెల్ఫ్. బట్ అప్పుడే మదర్స్ డెడికేషన్ వేరే లెవెల్ ఉండేది. వాళ్ళ డెడికేషన్, వాళ్ళ ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల మీదే. సో అలాంటి ఒక అమ్మకి మనం ఏమి ఇస్తే సరిపోతుంది? ఏమి ఇవ్వగలం మనం? ఒక్కరోజు మదర్స్ డేని సెలబ్రేట్ చేస్తాం, మిగతా 364 days అమ్మ ఒక మామూలు అమ్మ ఓ పక్కన పడి ఉంటుంది. చిన్నప్పుడు ఎంత చిన్న సమస్య వచ్చినా అమ్మా అని ఇలా అమ్మతో చెప్పుకుంటే అమ్మ ఖచ్చితంగా ఒక సొల్యూషన్ చూపిస్తుంది. అమ్మకి అంతా తెలుసు, అమ్మ ఏదైనా సాల్వ్ చేయగలదు అనే ఒక ఐడియా నుంచి ఇప్పుడు అమ్మ ఏం తెలుసు అని మాట్లాడతావు, ఎందుకు అన్నిట్లో వేలు పెడతావు అనేంతలా ఎదిగిపోయాం కదా మనం. అప్పుడు అన్నీ తెలిసిన అమ్మకి ఇప్పుడు అన్నీ ఎందుకు తెలియవు? ఎందుకు మనం అలా అనుకుంటాం? ఐ లవ్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ నా కోసం ఎన్ని చేసిందో నాకు తెలుసు. సో ఇంకొక అమ్మ టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. ఇట్స్ గోన్ బి అ కంటిన్యూస్ సిరీస్. లవ్ యూ.